Welcome to e-content classes, MENPRL College. ఇవాళ మనం ఫైనల్ ఇయర్ పేపర్ 5Aలో అప్లైడ్ స్టాటిస్టిక్స్లో ఉన్నామండి. స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ యొక్క నోటేషన్స్ గత క్లాస్లో మనం నేర్చుకోవడం జరిగింది. అయితే మీరు స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ యొక్క నోటేషన్స్ కొంత ఈజీగా నేర్చుకోవడం కోసం మనం ఒక టేబుల్ అనేది ఇక్కడ డ్రా చేసుకున్నామండి. ఈ టేబుల్ మాత్రం కంపల్సరీ అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఆల్రెడీ మొన్న ఒక రఫ్ టేబుల్ అనేది మనం వేసుకున్నాం. దానికన్నా మనకి ఈజీగా అర్థం అవడం కోసం మనం చిన్న ప్రయత్నం చేసామండి. అయితే ఒకసారి చూద్దాం. స్ట్రాటమ్స్ ఎన్ని ఉన్నాయండి? మీకు అసలు ఒరిజినల్గా మీకు పాయింట్ చెప్పాను. క్యాపిటల్ N అన్న పాపులేషన్ని మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవచ్చండి? క్యాపిటల్ N అన్న పాపులేషన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు? ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to K ఐ స్ట్రాటస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. హోమోజీనియస్ స్ట్రాటస్ కింద మనం డివైడ్ చేసుకుంటాం పాపులేషన్ సైజ్ని. అయితే స్మాల్ ఎన్ సైజ్ని కూడా మనం ఎలా డివైడ్ చేసుకుంటాం? ఐ రన్నింగ్ ఫ్రమ్ 1 to K స్మాల్ NI కింద డివైడ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, క్యాపిటల్ N అంటే ఏంటంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్ అని అర్థం అండి. క్యాపిటల్ N అంటే అర్థం ఏంటండి? టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్. NI, ఓకే, Nకి NIకి డిఫరెన్స్ ఒకసారి చూడండి. NI అంటే టోటల్ నెంబర్ ఆఫ్, ఓకే, నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్ ఇన్ ది ఐత్ స్ట్రాటమ్. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాపిటల్ N ఏంటండి? టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్. NI అంటే ఏంటండి? క్యాపిటల్ NI ఈజ్ స్టాండ్స్ ఫర్, క్యాపిటల్ NI ఈజ్ ది నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్ ఇన్ ది ఐత్ స్ట్రాటమ్. నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్ ఇన్ ది ఐత్ స్ట్రాటమ్. ఐత్ స్ట్రాటంలో ఎన్ని అయితే పాపులేషన్ యూనిట్స్ ఉన్నాయో దాన్ని ఎలా డివైడ్ చేసుకుంటాం? NI కింద మనం చెప్పుకుంటాం. అదేవిధంగా హియర్ స్మాల్ n ఈజ్ ది total number of sample units, total number of sample units. Small ni is the number of sample units in the ith stratum, number of sample units in the ith stratum అని మనం నేర్చుకుంటామండి. ఇంకోటి YIJ అన్నది ఇక్కడ కావాలండి. YIJలో I is running from 1 to n so on ఎన్ని స్టేటస్ కింద డివైడ్ చేసుకున్నాం? K స్టేటస్ కింద డివైడ్ చేసుకున్నాం. J is running from 1 to n so on NI. Okay, YIJ is the population under study for jth population unit under ith stratum. Okay, it is nothing but character. YIJ is nothing but character under study jth unit under ith stratum. Jth unit under ith స్ట్రాటమ్ అని మనం స్టడీ చేసుకోవాలండి. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ టేబుల్లో మనం స్ట్రాటమ్స్ అన్నవి నోట్ చేసుకున్నాం. ఎన్ని స్ట్రాటమ్స్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాం? K స్ట్రాటస్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాం. K స్ట్రాటస్ ఉన్నాయని చెప్పి తీసుకున్నాం. ఓకే, jth యూనిట్ అన్నది ఇక్కడ ఉంటుందండి. ఓకే, ith స్ట్రాటమ్ అనేది ఇక్కడ ఉంటుందండి. ఓకే, jth యూనిట్ అనేది ఇక్కడ ఉంటుంది, ith స్ట్రాటమ్ అనేది ఇక్కడ ఉంటుంది. అయితే ఫస్ట్ యూనిట్లో ఉన్న అబ్జర్వేషన్స్ ఏంటండి? Y11, Y12, Y1J, Y1N1. ఓకే, ఇది ఫస్ట్ స్ట్రాటంలో ఉన్న అబ్జర్వేషన్స్. సెకండ్ స్ట్రాటంలో ఉన్న అబ్జర్వేషన్స్ ఏంటండి? Y21, Y22, Y2J, Y2 ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? N2, Y2, N2. అదేవిధంగా NI స్టాండ్స్ ఫర్ ith స్ట్రాటమ్. మీకు NI అంటే ఇందాక ఏం చెప్పానండి? నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్ ఇన్ ది ith స్ట్రాటమ్ అని చెప్పాను. నెంబర్ ఆఫ్ పాపులేషన్ యూనిట్స్ ఇన్ ది ith స్ట్రాటమ్ అని మనం చెప్పుకున్నాం. NI స్టాండ్స్ ఫర్, NIలో ఏముంటాయి? YI1, YI2, YIJ, YINI. ఓకే, NK ఈజ్ ది లాస్ట్ kth స్ట్రాటమ్. YK1, YK2, YKJ, YKNK ఇదండి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్ట్రాటమ్ టోటల్ ఏమీ లేదండి. మొన్న
వెర్టికల్గా వేసుకున్నాం టేబుల్, అది అర్థం కావడం కోసం ఇప్పుడు హారిజెంటల్గా వేసుకుంటున్నాం అండి, అంతమించి లేదు. ఇది అయితే మీకు ఈజీగా అర్థమవుతుందని ఇలా చేసామండి. ఓకే చూడండి, స్ట్రాటమ్ టోటల్, ఫస్ట్ స్ట్రాటమ్ టోటల్ ఎంత అండి? ఇవన్నీ కలపదేనే కదండి మనకు టోటల్ వస్తుంది. ఎన్ని కలపాలంటే ఎంత? y11 + y12 + and so on, y1j + and so on, y1n1 కలిపితే ఎంత అవుతుంది? సమ్మేషన్ i is ready from ఇంటూ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? n1 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్ట్రాటమ్ కాబట్టి 1 to n1 y1j. సెకండ్ స్ట్రాటా టోటల్ ఎంత అయిందండి? ఇదే విధంగా సమ్మేషన్ i is ready from 1 to n2 y2j. అదేవిధంగా ఐత్ స్ట్రాటా యొక్క టోటల్ ఎంత అయిందండి? సమ్మేషన్ i is ready from 1 to ni yij. ఓకే, అదేవిధంగా కేత్ స్ట్రాటా యొక్క టోటల్ ఎంత అవుతుందండి? సమ్మేషన్ i is ready from 1 to nkykj. సమ్మేషన్ i is ready from 1 to nkykj అవుతుంది. దీని యొక్క మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ స్ట్రాటంలో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? n1 అని ఉంది. ఇక్కడ ఎంత ఉంది? n1 ఉంది కాబట్టి ప్రాబిలిటీ వాల్యూ ఎంత అవుతుంది? 1/n1, 1/n1 అది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, స్ట్రాటంలో ప్రతి శాంపుల్ మనకి ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అన్నామండి? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ వాడతాం అన్నాం. ఏ శాంప్లింగ్ టెక్నిక్ అండి? సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అన్నాం. సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్లో ప్రాబిలిటీ అనేది ఎలా ఉంటుంది? ఈక్వల్ ప్రాబిలిటీగా ఉంటుంది. ప్రతిదానికి ఎలా ఉంటుంది? ప్రతి స్ట్రాటాకి ఈక్వల్ ప్రాబిలిటీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్ట్రాటాకి ప్రాబిలిటీ వాల్యూ ఎంత? 1/n1 దాని టోటల్. సెకండ్ స్ట్రాటాకి ప్రాబిలిటీ ఎంత? 1/n2 దాని టోటల్. ఓకే, ఈ విధంగా ఐదు స్ట్రాటాకి మీన్ కట్టాం, కేత్ స్ట్రాటాకి కూడా మీన్ కట్టామండి. చూడండి, ఫస్ట్ స్ట్రాటాకి మీను ఏమవుతుంది? y/n1 అవుతుంది. సెకండ్ స్ట్రాటాకి మీన్ ఎంత అవుతుంది? y/n2. ఐత్ స్ట్రాటాకి మీన్ ఎంత అవుతుంది? y/ni. కేత్ స్ట్రాటాకి మీన్ ఎంత అవుతుందండి? y/nk. దిస్ ఈజ్ ది టోటల్ మీన్ y/n. దిస్ ఈజ్ ది టోటల్ మీన్ y/n. y/n ఈజ్ ఈక్వల్ టు ఈ నోటేషన్ అండి. ఈ టేబుల్ మీకు అందరికీ కంపల్సరీ రావాలండి. ఇది వస్తేనే మీకు నెక్స్ట్ నోటేషన్స్ అన్నవి ఈజీగా అర్థమవుతాయండి. ఓకే, అయితే ఇక్కడ చూడండి, పాపులేషన్ మీన్ ఆఫ్ ఐత్ స్ట్రాటమ్. ఐత్ స్ట్రాటమ్కి పాపులేషన్ మీన్ ఎంతండి? 1/ni సమ్మేషన్ j is ready from 1 to ni yij. 1/ni సమ్మేషన్ j is ready from 1 to ni yij. ఓకే, మీకు ఐడియా రావాలి. ఇక్కడ ఐత్ స్ట్రాటమ్కి పాపులేషన్ మీను సమ్మేషన్ i is ready from 1 to ni అని రాశారు. ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు సమ్మేషన్ j is ready from 1 to ni మాట్లాడుతున్నారు అని మీకు డౌట్ రావాలండి. ఓకే, అయితే ఇక్కడ పాపులేషన్ మీన్ ఎంతండి? 1/n సమ్మేషన్ i is ready from 1 to k, j is ready from 1 to n yij ఉంది. ఓకే, మనం ఏ స్ట్రాటా గురించి మాట్లాడుకుంటున్నాం అండి? ఐత్ స్ట్రాటా గురించి మాట్లాడుకుంటున్నాం. ఐత్ స్ట్రాటాకి మీ ప్రాబిలిటీ వాల్యూ ఎంత అవుతుంది? 1/ni. ఓకే, జే నౌనా అన్నౌనా? జే అన్నౌన్ అండి. మనకి జే వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి సమ్మేషన్ j is ready from 1 to n అని రాసుకుంటామండి. ఓకే, ఇది ఇక్కడ చూసుకోవాలండి. ఇందులో పాపులేషన్ మీన్లో చూసుకోవాలి, ఇక్కడ మనం చూసుకోకూడదు. ఓకే, ఇది జాగ్రత్తగా స్టెప్ అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, అప్లై చేసేటప్పుడు ఈ పాపులేషన్ మీన్ తీసుకుంటాం కానీ ఈ ఐత్ స్ట్రాటా యొక్క ఇండివిజువల్ పాపులేషన్ మీన్ స్టడీ చేయమండి. ఇది స్టడీ చేస్తేనే ఇది వస్తుందండి. ఓకే, ఇది స్టడీ చేయాలి మనం. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. 1/ni ఐత్ స్ట్రాటా చేస్తున్నాం కాబట్టి ప్రాబిలిటీ వాల్యూ ఎంత అవుతుంది? 1/ni. ఐత్ గురించి తెలుసు, జే తెలియదు కాబట్టి j is ready from 1 to ni yij అవుతుందండి. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా నోటేషన్ గుర్తుపెట్టుకోవాలి. పాపులేషన్ మీన్ ఆఫ్ ఐత్ స్ట్రాటమ్ ఈ విధంగా చేస్తాం. పాపులేషన్ మీన్కి ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 1/n. ఓకే, పాపులేషన్ మీన్ ప్రాబిలిటీ వాల్యూ ఎంత అవుతుంది? 1/n. ఈ నోటేషన్ వేసుకున్నాం. ఓకే, నోటేషన్ వేసుకుని రాసుకున్నాం. సమ్మేషన్ i is ready from 1 to k, j is ready from 1 to ni yij. సమ్మేషన్ j is ready from 1 to n yij అంటే ఏం రాసుకుంటామండి? ni into y/ni. ఓకే, ni into y/ni. ఓకే, ఇక్కడ ni/n బదులు మనం ఏం రాసుకుంటాం అంటే pi రాసుకుంటాం. pi ఈ స్టాండ్స్ ఫర్ స్ట్రాటమ్ వెయిట్ అండి. స్ట్రాటమ్ వెయిట్ అని మనం చెప్పుకుంటాం, pi into y/ni. ఓకే, ఒకసారి మీరు జాగ్రత్తగా ఈ టేబుల్ని స్టడీ చేసి మనం ఈ విధంగా నోటేషన్ అన్నది రాసుకుంటామండి. అయితే నెక్స్ట్ మనం కొన్ని
ఇంపార్టెంట్ నోటేషన్స్ అన్నవి కూడా చూద్దామండి. ఓకే, ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. పాపులేషన్ టర్మ్స్ ఓకే, పాపులేషన్ టర్మ్స్కి నోటేషన్స్ అనేవి మనం చూద్దామండి. పాపులేషన్ టర్మ్స్లో మనకి ఏముంటాయి? మీన్ స్క్వేర్ ఉంటాయి. మీన్ స్క్వేర్. మనం వేటి గురించి మాట్లాడుకుంటున్నాం? ith స్ట్రాటం గురించి మాట్లాడుకుంటున్నాం అండి. ith స్ట్రాటం గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ టోటల్ పాపులేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఈ విధంగా టేబులర్ ఫామ్లో నోటేషన్స్ అనేవి నోట్ చేసుకుని గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామినేషన్లో బాగా యూజ్ అవుతాయండి. నోటేషన్స్ అనేవి కంపల్సరీ రావాలి. ఓకే, టేబుల్ ఫామ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ పాపులేషన్ టైం మీన్స్ చెప్పాం. ith స్ట్రాటం మీన్ ఎంత అండి? పాపులేషన్ మీన్ ఎంత? y/ni ఈజ్ ఈక్వల్ టు 1/ni. ఓన్గా రాసేయాలండి. ith స్ట్రాటం చేస్తున్నారంటే ఎంత ప్రాబిలిటీ? 1/ni. సమ్మిషన్ ఐ అన్నది తెలుసు కాబట్టి మనకి జే అన్నాను కాబట్టి జే ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to ni by ij. ఓకే, ఈ విధంగా మనకు రావాలి. పాపులేషన్ మీన్ ఎంత అండి? y/n ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రాసుకున్నారు. y/n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? పాపులేషన్ మీన్ 1/n. సమ్మిషన్ i ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to k. సమ్మిషన్ j ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to ni by ij. ఇది ఆల్రెడీ మీరు టేబుల్లో నోట్ చేసుకున్నారు కదా. టేబుల్లో నోట్ చేసుకున్నారు కాబట్టి దీనివల్ల ప్రాబ్లం లేదు. మీన్ స్క్వేర్ చూద్దామండి. మీన్ స్క్వేర్ చాలా జాగ్రత్తగా చేయాలండి. పాపులేషన్ మీన్ స్క్వేర్ ఎలా డినోట్ చేసుకున్నాం? SI స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ith స్ట్రాటాకి చేస్తున్నాం కాబట్టి ప్రాబిలిటీ వాల్యూ ఎంత అవుతుంది? 1/ni - 1. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. 1/ni - 1. నెక్స్ట్ i తెలుసు కాబట్టి మనకి j తెలియదు కాబట్టి ఏం రాసుకున్నాం? j ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to ni. టోటల్ ఎంత? yij మైనస్ ఇందులో తీసేయాలి y/ni హోల్ స్క్వేర్. ఓకే, నోటేషన్ జాగ్రత్తగా స్పీడ్గా మీకు రాయడం రావాలి. పాపులేషన్ మీన్ స్క్వేర్ ఎంత? s స్క్వేర్. పాపులేషన్ సైజ్ ఎంత? 1/n కాబట్టి ప్రాబిలిటీ వాల్యూ ఎంత అవుతుంది? 1/n - 1. ఇక్కడ ij రెండు తెలియదు కాబట్టి i ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to k, j ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to ni. ఓకే, yij మైనస్ టోటల్ పాపులేషన్ మీన్ ఎంత? y/n హోల్ స్క్వేర్. జాగ్రత్తగా చూడండి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ith స్ట్రాటా తీసుకుంటే ni - 1 అవుతుంది. పాపులేషన్కి అయితే 1/n - 1 అవుతుంది. దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ni - 1 అనేది ఎప్పుడు రాసామో దాని అర్థం ఏంటి? ఐ నోను జే అన్నోన్ అని అర్థం అండి. ఓకే, ith స్ట్రాటా గురించి చదువుతున్నామంటే ఐ తెలుసు మనకి. మిగతా ఎలిమెంట్ ఏది? జే ఎలిమెంట్ మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకున్నాం? అన్నోన్ ఐటమ్ రాసుకోవాలి. సమ్మిషన్ j ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to ni అని మీరు అలా గుర్తుపెట్టుకుని రాసుకోవాలండి. yij మైనస్ ith స్ట్రాటా మీన్ ఎంత? y/ni హోల్ స్క్వేర్. సిమిలర్లీ పాపులేషన్ 1/n - 1. ఇక్కడ n - 1 ఉందంటే ఐ తెలియదు, జే తెలియదు. ఐ అన్నౌను, జే అన్నౌన్ అని మీరు అనుకోవాలండి. ఐ అన్నౌను, జే అన్నౌన్ అని మీకు ఈ ప్రాబిలిటీ వాల్యూని బట్టి మనకు తెలిసిపోతుందండి. ఓకే, yij మైనస్ y/n హోల్ స్క్వేర్. ఇదే విధంగా శాంపుల్ టైమ్స్ కూడా మనం రాసుకోవాలండి. శాంపుల్ టైమ్స్ ఏమవుతాయి? శాంపుల్ టైమ్స్కి సేమ్ ఇదే విధమైన టేబుల్ అనేది మీరు వేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, శాంపుల్ టైమ్స్లో మనకి ఇక్కడ కూడా ఏముంటాయి? మీన్ స్క్వేర్. ఓకే, మీన్ స్క్వేర్, మీన్ స్క్వేర్. ith స్ట్రాటం పాపులేషన్ అంటే శాంపుల్. ఓకే,
ith stratum శాంపుల్ మీన్ అన్నాం కాబట్టి క్యాపిటల్ వై బార్ ఎన్ ఎలా అవుతుంది స్మాల్ వై బార్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు 1 by స్మాల్ ఎన్ఐ సమ్మేషన్ j is running from 1 to స్మాల్ ఎన్ఐ వైఐజ్ స్మాల్ వైఐజ్. ఇక్కడ క్యాపిటల్ నోటేషన్ రాస్తే ఇక్కడ ఏం రాసుకుంటాం శాంపుల్ అంటే శాంపుల్ నోటేషన్ రాసుకుంటాం. స్మాల్ వై బార్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 by స్మాల్ ఎన్ సమ్మేషన్ i is running from 1 to k సమ్మేషన్ j is running from 1 to స్మాల్ ఎన్ఐ స్మాల్ వైఐజ్. ఓకే అర్థమైందండి. సేమ్ మీన్ స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ స్మాల్ ఎస్ స్క్వేర్ ఎస్ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 by ni minus 1 సమ్మేషన్ j is running from 1 to small ni yij minus y bar ni whole square. Similarly here small s square is equal to 1 by small n minus 1 summation I is running from 1 to k j is running from 1 to small ni yij minus y bar n whole square. ఇవి పాపులేషన్ మీన్ స్క్వేర్ శాంపుల్ మీన్ స్క్వేర్. పాపులేషన్ టైమ్స్కి నోటేషన్స్ ఇవ్వండి, శాంపుల్ టైమ్స్కి నోటేషన్స్ ఇవ్వండి. ఓకే ఈ టేబుల్స్ అన్నీ మీకు క్లియర్గా రావాలండి, క్లియర్గా రావాలి. క్లియర్గా వస్తేనే మనం మిగతా థియరమ్స్ చేయగలుగుతామండి. ఓకే ఓకే అయితే స్ట్రాటిఫైడ్ శాంపుల్ మీన్ యొక్క నొటేషను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. స్ట్రాటిఫైడ్ శాంపుల్ మీన్, స్ట్రాటిఫైడ్ శాంపుల్ మీన్ యొక్క నొటేషను y bar st is equal to 1 by capital N summation I is running from 1 to k capital Ni into small y bar Ni. ఓకే ఇది నొటేషను మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే క్యాపిటల్ 1 by capital N సమ్మేషన్ I is running from 1 to k Ni into y bar small ni. ఇది ఎప్పుడు అవుతుందంటే కండిషను స్మాల్ ni by n is equal to క్యాపిటల్ Ni by క్యాపిటల్ N అయినప్పుడు ఇది నొటేషన్ అన్నది రాయడం జరుగుతుందండి. ఓకే స్ట్రాటిఫైడ్ శాంపుల్ మీను ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ Ni by n అంటే ఏం చెప్పుకున్నాం, పిఐ అని చెప్పుకున్నాం. అంటే దీన్ని ఇంకో ఎలా రాసుకోవచ్చు, y bar st is equal to సమ్మేషన్ I is running from 1 to k పిఐ ఇంటూ y bar ni అని మనం నోటేషన్ కూడా నోట్ చేసుకుంటామండి. ఓకే ఇది నోటేషన్స్ అన్నవి ఇదండి ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో మనం థియరం 1 థియరం 2 గురించి నేర్చుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.